హే గైస్ నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకు ఐటీ పిల్లలకి అప్రెంటిస్‌షిప్ చేస్తున్నప్పుడు మనకు ఏమంటామంటే ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, ఏమి ఇస్తారు అనే దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాక్టికల్ చేసేటప్పుడు థియరీ రాయాలి, తర్వాత ప్రాక్టికల్ చేయాలి. కానీ ఇప్పుడు ఆ ప్రాక్టికల్ వాళ్ళు ఎట్లా ఇస్తారు అనే దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. ఫస్ట్ ఏంటంటే ఒక ప్రాక్టికల్ చేసే ముందు మీరు ఏం గమనిస్తారంటే ఫస్ట్ ఒక సీనియర్ టెక్నీషియన్ తోటి ఒక ట్రైనింగ్ అయితే ఇప్పిస్తారనమాట. ఆ తర్వాత ఎగ్జామ్ అంటే మీ కోర్స్ అయిపోయే మూమెంట్లో మీరనేది ప్రాక్టికల్ అయితే చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ మీరు ఒక టాపిక్ ఇచ్చిర్రు అంటే హబ్ డిస్మాంటిల్ చేసి అసెంబ్లింగ్ చేయాలి, దాని పేరు చెప్పాలి, అదేవిధంగా పార్ట్స్ ఏం పని చేస్తుంది, తర్వాత తర్వాత ఇది దేనికి ఉపయోగపడతాయి అనే దాని గురించి మీరు క్లారిటీగా మీ సీనియర్ టెక్నీషియన్కి చెప్తే వాళ్ళకి మీ మీద ఒపీనియన్ వచ్చి మీ సూపర్వైజర్ వాళ్ళకి ఓకే సార్ ఈయన మంచిగా చేస్తున్నాడు, ఓకే అన్ని పేర్లు కూడా చెప్పేస్తున్నాయి, ఒక మంచి ఒపీనియన్ అయితే వచ్చేస్తుంది. అప్పుడైతే మీకు మార్కులు అనేది అయితే ఖచ్చితంగా ఒక 100% కాకుండా ఒక 95% అయితే మార్కులు అయితే వస్తాయి అనమాట. గైస్ ఇప్పుడు విధంగా 10 మందికి షేర్ చేసేటట్టుగా ఈ టాపిక్ వెళ్ళే ముందే ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. హే గైస్, ఇప్పుడు చూసారా హబ్బు డిస్మాంటిల్ చేసిన తర్వాత బేరింగ్స్కి మనము ఎలా అప్లై చేయాలి అంటే గ్రీసు ఎలా అప్లై చేయాలంటే ఈ వీడియోలో చూపెట్టినట్టుగా మనమైతే గ్రీస్ అప్లై చేయాలి. ఆ విధంగా స్టబ్కి అయితే అటాచ్ చేయాలి. అదేవిధంగా మనము బేరింగ్స్ సిమ్స్లని మా స్టబ్కి అయితే అటాచ్ చేయాలి. ఇదే మనకి తెలుసుకున్నది. తర్వాత మనకు 2 బేరింగ్స్ అనేవి ఉంటుంది, ఒకటి ఇన్నర్ ఇది ఒకటి అవుటర్ ఉంటుంది. కంపల్సరీగానే గ్రీజ్ అయితే అప్లై చేయాలి. అదేవిధంగా మనము గ్రీజ్ అనేది అప్లై చేయకపోతే మనకు వీల్ అనేది రొటేట్ అయితే కాదనమాట. అదేవిధంగా మనకు హబ్కి మాత్రం కంపల్సరీగా గ్రీజ్ అయితే అప్లై చేయాలి. గ్రీజ్ అప్లై చేస్తే అది కంపల్సరీగా రొటేట్ అవుతుంది, అంటే వీల్ అనేది రొటేట్ అవుతుంది. హబ్ అనేది రొటేట్ అయితే స్మూత్నెస్గా ఈజీగా అంత హార్డ్గా అయితే కాదనమాట. ఒకవేళ హార్డ్ అయిన అనుకో ఇదేంటి సిమ్ములు అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. అందుకే కంపల్సరీగా గ్రీజ్ అయితే అప్లై చేయాలన్నమాట. గైస్ ఇప్పుడు అప్రెంటిస్‌షిప్ ప్రాక్టికల్కి ఈ విధంగా ఈ వీడియోలో చూపెట్టినట్టుగా మనకైతే అప్రెంటిస్‌షిప్కి ప్రాక్టికల్ అయితే ఇట్లా ఇస్తారు. ఒకటి ఫ్రంట్ హబ్ ఇస్తారు, లేకుంటే రియర్ హబ్ అయితే ఇస్తారు ప్రాక్టికల్కి. ఈ విధంగా మనమైతే అప్లై చేయాలి. ఇలా చేసిన తర్వాత మనకి హబ్ ఫెయిల్ అని కంపల్సరీగా చెప్పాలన్నమాట. ఇది ప్రాక్టికల్కి ఇదైతే ఇస్తారు. మనకు హబ్ సెట్టింగు లేదా రియర్ హబ్ సెట్టింగ్ అనే ఇస్తారనమాట. మనకు కావాల్సింది పేర్లు, మెయిన్గా అయితే పేర్లు అయితే గుర్తుపెట్టుకోవాలి. హబ్ సెట్టింగ్ చేసేటప్పుడు పేర్లు అయితే గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గ్రీస్ ఎట్లా అప్లై చేయాలి, సిమ్ములు ఎట్లా వేయాలి, అదేవిధంగా చెక్ నట్ ఎట్లా వేయాలి, చెక్ నట్ లాక్ ఎట్లా వేయాలి అనే దాని నుంచి కంపల్సరీ నేర్చుకోవాలి.